ఇండియాలో ఒక సామాన్యుడు హాస్పిటల్ గడప తొక్కితే అది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, ఒక పెద్ద ఆర్థిక సంక్షోభానికి నాంది. ప్రభుత్వ ఆసుపత్రులున్న చాలా చోట్ల బెడ్స్, స్టాఫ్, కనీస సదుపాయాల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు పరుగులు తీయాల్సొస్తుంది. అక్కడ్నుంచే అసలు నరకం మొదలవుతుంది. అంబులెన్స్, టెస్టులు, ఐసీయూ, మెడిసిన్స్, ఇలా ప్రతి స్టెప్కి ఖర్చు పెరుగుతూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక మెడికల్ మాఫియాలా తయారయ్యాయి. పేషెంట్ను తీసుకొచ్చినందుకు అంబులెన్స్ వాడికి, రిఫర్ చేసిన వాళ్లకు ఇలా అడుగడుగునా కమిషన్లే. ఆ కమిషన్ల డబ్బులన్నీ ముక్కు పిండి వసూలు చేసేది ఆ అమాయక పేషెంట్ జేబు నుంచే. అందుకే ఒక పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఒక మధ్యతరగతి కుటుంబం జీవితాంతం అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అమెరికా లాంటి దేశాలు ప్రజల ఆరోగ్యంపై జీడీపీలో 18% భారీగా ఖర్చు చేస్తుంటే మన దేశం ఇంకా 1.8% దగ్గరే ఉంది. అందుకే ఈ మాఫియా చేతిలో బలి కాకుండా ఉండాలంటే ప్రతి కుటుంబం తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ల కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో అప్పుడే ఈ ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడతాయి, ఈ ప్రైవేట్ దోపిడీ ఆగుతుంది. దయచేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే ప్రాణం పోయే టైంలో హాస్పిటల్ వాళ్ళు బిల్లు చూస్తారు, మీ కన్నీళ్లు కాదు. ఆలోచించండి.